గారు నమస్తే అండి. ముందుగా మీకు ప్రైమ్ నైన్ వీక్షకులకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రైట్. ఏంటి ఇప్పుడు ఎన్నికలు బహిష్కరించాం కాబట్టి టీడీపీ గెలిచింది, వాళ్ళది అనైతిక గెలుపు. కేవలం భయపెట్టి ఓట్లు వేసి వారు ఓట్లు వేసుకుంటే 74 ఎంకరమో 86 ఎంకరమో 90 కూడా వస్తుంది. ఇది మేము గెలుపుగానే చూడమని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, వీళ్ళు ఓడినప్పుడు వీళ్ళకి గెలుపోటముల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఓడినప్పుడు ఎప్పుడైతే తిరుపతిలో ఎంపీ ఎలక్షన్ జరిగిందంటే బై ఎలక్షన్స్, ఎంపీ బై ఎలక్షన్ జరిగితే తిరుపతి కాదండి చిత్తూరు జిల్లా నలుమూల నుంచి బస్సుల్లో తోలి దొంగ ఓట్లు వేయించారు. అక్కడి నుంచి అది ఎంక్వైరీ చేసి దాంట్లో దాదాపు ఒక ఇద్దరు సిఐని, ఇద్దరు ఒక కమిషనర్ ని, కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి ఈరోజు సస్పెండ్ లో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ పక్కన నిలబడ్డారు కాబట్టి ఈరోజు సస్పెండ్ లో ఉన్నారు. వీళ్ళ ఉన్న ఆనవాయితీ ఏంటంటే ఎప్పుడు కానీ వీళ్ళని నమ్ముకొని కానీ వీళ్ళ గవర్నమెంట్ ఉంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీస్ అధికారులు, కానిస్టేబుల్లు, గవర్నమెంట్ అధికారులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు ఉంటుంది, జైలు పోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఈ రోజు దీనికి ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను సార్. 2019 నుంచి 2024 వరకు లోకల్ బాడీ జరిగిన ఎలక్షన్ లో ఎక్కడ కానీ ఎలక్షన్ జరగలే, ఓన్లీ సెలక్షన్ జరిగినాయి. ఏదేదంటే లోకల్ బాడీలో కార్పొరేటర్స్ కావచ్చు, మేయర్స్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎవరైనా సరే కనీసం నామినేషన్ వేసేదానికి పోతే, మా తిరుపతిలో నామినేషన్ వేసేదానికి పోతే ఒక మహిళని పాప అయ్యో పాపని కూడా లేకుండా సెల్ ఫోన్ తీసుకుని దాదాపు 30-40 కిలోమీటర్ల అవతల వదిలేసి బస్సు ప్రాంతం లేని ప్రాంతాల్లో వదిలేసి వచ్చారు. నామినేషన్ టైం అయిపోయినాక వాళ్ళు ఈ విధంగా వీళ్ళు ఈ రోజు బాయ్కాట్ చేశారు. వీళ్ళు బాయ్కాట్ చేస్తారు. ఎప్పుడైతే వీళ్ళకి 11 సీట్లు వచ్చాయో అప్పటి నుంచి వీళ్ళు బాయ్కాట్, అసెంబ్లీని బాయ్కాట్ చేస్తారు, ప్రజల్ని బాయ్కాట్ చేస్తారు. ఇలాంటి లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే దీన్ని బాయ్కాట్ చేస్తారు. వీళ్ళకి బాయ్కాట్ అనేది కొత్త విషయం కాదు సార్, వీళ్ళకి ఆల్రెడీ ఎప్పటి నుంచో తెలిసిన విషయం బాయ్కాట్. కానీ ప్రజాస్వామ్యంలో ఈ రోజు ప్రజలు పులివెందుల ప్రజలు ఓట్లేసి దాదాపు 6033 ఓట్లతో మెజారిటీ ఇచ్చారంటే ఈ రోజు వాళ్ళకి రేపు మనకు ఆగస్టు 15 స్వతంత్రం పులివెందుల్లో ఈ రోజు ప్రజలకి స్వతంత్రం వచ్చింది. ఇది నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎప్పుడైనా సరే వీళ్ళు భయభ్రాంతులు చేసి భయపెట్టి నయన భయాన్ని భయపెట్టి మళ్ళా అడుక్కోవడం కూడా మునాకిన అడుక్కునేది కూడా భయపెట్టి మరి ఓట్లు వేయించుకునే వాళ్ళే వేసుకున్న కాలాలు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఈ రోజు ఏందో వీళ్ళ దగ్గర తొడుపం వేసి వీళ్ళు పద్ధతులు ఏదో ఉత్తములు అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మేము ఏదైతే కూటమి ప్రభుత్వం కూడా ఓట్లు అడిగింది ప్రజలు జెడ్పీటీసీలో, ఏదైతే పులివెందులు కావచ్చు, అదే విధంగా ఒంటిమిట్ట కావచ్చు, ఓట్లు ఏ విధంగా అడిగా ఉంటాయి మా డెవలప్మెంట్ చేసిన దాన్ని బట్టి చూసి మీరు ఓట్లు వేయండి. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఏ విధంగా ప్రజలు విసిగి వేదారెత్తి అన్యాయకరమైన ఎన్నెన్ని విధాలుగా రౌడీజాలు కానీ ఎన్నెన్నో విధాలుగా ప్రజల్ని హింసించి ఇబ్బందులు పెట్టి నానా, అదే ఈ రోజు యాంగ్జైటింగ్ లో ప్రజలు బయటకు వచ్చి ఓట్లేసి దీన్ని ఓర్వలేక కూటమి ప్రభుత్వం మీద మేము బాయ్కాట్ చేస్తున్నాము, లేదంటే మేము ఈ ఎలక్షనే కాదు అంటే వీళ్ళు చేస్తే ఎలక్షన్, మేము చేస్తే సెలక్షనా, వీళ్ళకి అలవాటు అయిపోయిందండి సెలక్షన్ చేయడము. ఎప్పుడైతే లోకల్ బాడీ అదే విధంగా సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రజలు 2019లో మీకు ఇచ్చిన 151 సీట్లు అంగీకరించారు కదా, ఆ రోజు ఉత్తమంగా జరిగింది. 2024లో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వస్తే మేము ఈవీఎం ట్యాంపరింగా ఏం మాట్లాడతారు సార్ వీళ్ళు? వీళ్ళ కనీసం అసలు ఆ నోరున్న ఎట్లొస్తుందో అయితే నాకు అర్థం కావాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు దాదాపు 1 అవర్ వరకు. ఏమన్నా అసలు మాట్లాడాల్సిన మాటలు సార్, ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన విధానం కనీసం కూడా లేకుండా ఏం చూస్తావు, ఏం ఎలక్షన్, ఇక బహుశా నీకే ఈ ఎలక్షన్ లాస్ట్ టైం ఇలాంటి మాట్లాడి సార్ వీళ్ళెవరు సార్ నిర్ధారించడానికి? నువ్వు ఇప్పటికే లాస్ట్ ఇంకొక లాస్ట్ ఏంటి సార్ ఇదంతా ఇట్లా మాట్లాడడం? ప్రజాస్వామ్యంలో ప్రజలు వీళ్ళకి 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా కూడా ఇంకా కూడా బుద్ధి రాకుండా వీళ్ళు మాట్లాడే విధానాలు ఖచ్చితంగా మార్చుకోవాలి. నేను ఒకటే చెప్తున్నాను, వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళకి ఏదైతే చెప్తున్నానో ప్రజలు ఏమైనా తీర్పు ఇవ్వని, అది ఏదైనా తీర్పు కావచ్చు సార్. గతంలో 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినారు సార్, కానీ ఎక్కడ ఆగిపోలేదు సార్. వెంటనే పక్క రోజే ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలా, ఏ విధంగా మనం ప్రజాక్షేత్రంలో ఉండాలనే దాని మీద ఆలోచించి ఆయన ప్రజల మమేకం చేసి ఈ రోజు 2024 ఎన్నికల్లో 21 సీటుకి 21 సీటు, 2 ఎంపీ సీట్లకి 2 ఎంపీ సీట్లు గెలుచుకున్నారంటే 100% స్ట్రైక్ రేట్ తో. మళ్ళా వీళ్ళు దీనికి ఏంటంటే 175 ఉద్యోగులు నిలబడండి అవన్నీ అంటారు. కూటమి సార్ ఒక రాక్షసుని ఎదుర్కోవాలంటే ఎంతో మంది
చుట్టూ ఒక బలగం ఏర్పడి ఒక రాక్షసుని ఎదుర్కొంటారు సార్. అలాంటి వైసీపీ రాక్షసుని ఎదుర్కోవడానికి ఇంతమంది బలగమయ్యి దీనికి, ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఎంతో నష్టపోయారు సార్. ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ప్రజలు నష్టపోయినట్టు ఏ విధంగా ఎక్కడా కానీ జరగలేదు సార్. కానీ ఈ రోజు పులివెందల చాలా స్వేచ్ఛగా ఓట్లేసి దాన్ని ఏ విధంగా కూటమి అభివృద్ధిని చూసి డెవలప్ సార్, మనం చెప్పినా చెప్పకపోయినా ఈ రోజు ప్రతి ఒక్కరికి కనబడుతుంది సార్. రాష్ట్రంలో డెవలప్ జరుగుతుందా లేదా, ప్రజలు క్షేమంగా ఉన్నారా లేదా అనేది సార్ మీడియా తరపున మీరు కూడా చెప్పండి సార్. ప్రజలు క్షేమంగా ఉన్నారా లేదా, ఎందుకంటే గతంలో భయపడి భయాక్రాంతులైనారు సార్. ఇంకొకసారి కానీ వీళ్ళు కానీ వచ్చుంటే రాష్ట్రాన్ని రావరకా చేస్తుంటారు సార్. ఇళ్లలో ఉండేవాళ్ళు లాగి మరీ కొట్టి మరీ చేస్తుంటారు సార్. వీళ్ళు ఇప్పుడు మాట్లాడే మాటలు పశ్చాత్తాపం కూడా లేకుండా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మళ్ళీ మేము వస్తాం, మేము చూస్తాం, నీ అంతు చూస్తాం, ఎక్కడ సముద్రం అవతల ఇంకొక ఫారెన్ లో దాక్కున్నా కూడా లాక్కొని వచ్చి కొడతాం, చంపుతాం అనే విధంగా మాట్లాడుతున్నారు. రఫా ఏం సార్ ప్రజాస్వామ్యంలో వీళ్ళు మాట్లాడే మాటలు. మీరు సార్ గతంలో ఒకసారి మీకు గుర్తుందో లేదో, లాస్ట్ వాళ్ళ గవర్నమెంట్ లోనే కర్నూలులోనే ఎక్కడ అవినాష్ రెడ్డి గారు ఎంపీ ఏదో సిట్ అధికారులు వచ్చి ఎంక్వైరీ చేయడానికి, కనీసం ఓన్లీ ఎంక్వైరీ చేయడానికి వాళ్ళ బలగం మొత్తం హాస్పిటల్ చుట్టేసి ఎక్కడ నిర్బంధించారా లేదా, నిర్బంధించారా లేదా. ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు వీళ్ళు మనకు సార్, ఇది రాష్ట్ర ప్రజల ఎన్నిక సార్. ప్రజలు ఇచ్చే తీర్పు, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే తీర్పు సార్. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరసా వహించాల్సిందే. మీరు అది చేశారు, మీరు ఓట్లు ట్యాంపరింగ్ చేశారు, దొంగ ఓట్లు వేశారు. ఈ రోజు ఒక దొంగే వచ్చి అమ్మో దొంగ అయ్యో దొంగ అన్నట్టున్నదే పరిస్థితి తప్పితే వీళ్ళు ఓటమిని అంగీకరించకుండా మేము బాయ్కాట్ చేస్తుంటే వీళ్ళు గెలుచుంటే సార్ వీళ్ళు ఓకే సార్, ఇది అంటారు దొంగ ఓట్లు అంటారు సార్. అంటే దొంగ ఓట్లు మేమేమన్నా కూటమి తరపు నుంచి ఒంటిమెట్లో 6513 ఓట్లు దొంగ ఓట్లు ఇప్పించాం, మేమేపించామా వైసీపీకి ఏంటంటే చేయాలనుకుంటే వీళ్ళు చేసినట్టే మొత్తం ఇనామినేట్ చేసి ఉండొచ్చు కదా. మేము చేయాలనుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోయాం, ప్రజలకి ఏ విధంగా స్వేచ్ఛ ఇచ్చి ప్రజలు ఓటు వేసి హక్కుని ఎప్పుడైనా సరే సార్ ప్రజల ఓటు హక్కుని విస్మరించాలనుకుంటే అది చాలా తప్పు. ఈ రోజు కాదు రేపైనా సరే ఏదో ఒక పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ పనిష్మెంట్ మొత్తం సెలక్షన్ చేశారో మొత్తం సెలక్షన్ చేశారో వాళ్ళకి ఇచ్చిన తీర్పే ఈ రోజు 11 సీట్లు సార్. అదే విధంగా ఈ రోజు 2 జెడ్పీటీసీలు కోల్పోయారంటే ప్రజలు ఇచ్చారు సార్. ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. కూటమి ప్రభుత్వం రాగానే ప్రజలకు స్వేచ్ఛ వచ్చి ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేసి ఈ రోజు 2 జెడ్పీటీసీలు గెలిపించారంటే దీనికే వీళ్ళకే సెంట్రల్ నుంచి మళ్ళా నమస్తే అండి. మస్తాన్ రావు గారు, సో ఇది అనైతికమని వైసీపీ అన్న, ఇది గెలుపు అని టీడీపీ సంబరాలు చేసుకున్నా, ఎవరు కాదన్నా అవునన్నా వైసీపీ కంచుకోట లాంటిది పులివెందుల.